మనం నెక్కులో వెళ్ళిన పీస్ ఉంది కదా, ఈ పీస్ని మనం ఇదిగోండి ఇలా తీసుకొని ఇలా నేను కిందంగా పెట్టేసుకుంటానండి. కిందంగా పట్టీ పెట్టేసి పైనంగా మన బ్లౌజ్ పీస్ వేసుకొని ఇలా అనుకుంటాను. ఇలా ఖర్చుకి వదిలిపెట్టేసుకుంటూ ఈ డాట్ వచ్చేసి అటువైపు కింది వైపు అనుకొని ఇలా అయితే మార్కింగ్ చేసుకుంటాం. అయితే ఇందాక అడిగారు కదా ఎడమ సైడు జారిపోతుంది అని. ఎడమ సైడు మీకు ఒకవేళ షోల్డర్ జారిపోతుంది, ఎంత కరెక్ట్ చేసినా ఎడమ సైడ్ షోల్డర్ జారిపోతుంది అంటే చూడండి, కుట్టిన తర్వాత అయినా సరే మనం చేసుకోవచ్చు. కాజాల పట్టీని ఈ విధంగా మనం ఇలా కుట్టుకుంటూ వచ్చేయాలి. ఇలా కుట్టు పైన ఇలా వేసుకుంటూ రావాలి. వచ్చిన తర్వాత ఎక్కడైతే మీకు జారిపోతుంది అన్నారు కదా, ఇక్కడ కామన్ గా అయితే మనకు ఈ ఖర్చు దగ్గర ఇది ఇలా రావాలి. అవునా, కరెక్ట్ ఖర్చు దగ్గర ఇలా వస్తే మనకు స్ట్రెయిట్ గా వస్తుంది. కానీ జారిపోతుంది అంటున్నారు కాబట్టి ఒక 1/2 ఇంచు ఇక్కడ టైట్ చేసేయాలి మనం. అంటే ఈ విధంగా మనం కుట్టేసుకోవాలి. ఇదిగోండి ఇలా కుట్టేసుకొని స్ట్రైట్ గా తీసేసుకోవాలి. ఇప్పుడు మనకు మంచిగా పట్టేసినట్టులాగా ఉంటది నెక్, ఎక్కడ కూడా లేవదు, జారిపోదు, భుజాలు జారిపోకుండా కూడా ఉంటుంది. ఓకే, అర్థమైందా అండి? మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.